ఈ ఎండలకి కువైట్ వాళ్ళు స్నానం చేయడానికి వచ్చే నీళ్లు వేడిగా వస్తున్నాయని చెప్పేసి కువైట్ వాళ్ళు ఏం చేశారు చూసేయండి. పైన ఏదైనా పని ఉందంటే వీళ్ళు ఇచ్చి దించడం, పని అయిపోయిన తర్వాత దీన్ని ఎత్తి కట్టడం మనకి ఎక్స్ట్రా పని అనమాట. ఏసీలకు సంబంధించి కరెంటు పనులకు సంబంధించి మనకు చెప్తారు ఫస్ట్, మన వల్ల కాదు అంటే బయట నుంచి మనుషులను పిలిపించారనమాట. నా ఒక్కడికే చెప్తే నేను ఎక్కడ ఫీల్ అవుతానని చెప్పేసి నాకు తోడుగా అక్కనైతే పంపిస్తా ఉంటారు అనమాట. ప్రతి పనిలోకి బోర్డు వచ్చేసి లోపల గోడలో పెట్టారనమాట. చాలా టైట్ గా ఉంది ఆ డోర్. ఇక్కడ ఉన్న ఎన్సీబీ ఆన్ చేసామంటే కూలర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ మిషన్ వచ్చేసి ఏసీ అవుట్ డోర్ మాదిరి ఉంటది అనమాట. మిషన్ లో ఇక్కడ ఉన్న ప్రెజెంట్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది 45 డిగ్రీలు. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయ్యి అక్కడ ఉన్న ట్యాంకీలో వాటర్ వచ్చేసి లోపలికి తీసుకొని బయటికి మళ్ళీ వదులుతుంది అనమాట ట్యాంకీలోకి. మిషన్ రన్నింగ్ లో ఉంటది కాబట్టి ట్యాంకీలో నుంచి హాట్ వాటర్ వచ్చి లోపలికి మళ్ళీ కూలింగ్ వాటర్ అయితే పడతా ఉంటాయి. సో కూల్ అయిపోతాయి అనమాట ట్యాంకీలో ఉండే వాటర్ మొత్తం. సపరేట్ ఒక ఏసీ మాదిరి అనుకోండి ట్యాంకీకి. ఇలాంటి పెట్టించకపోతే డైరెక్ట్ వాటర్ తో స్నానం అయితే చేయలేము, అంత హీట్ అయిపోతాయి. కంపెనీలో పనులు చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి పట్టించుకోరు, కానీ కువైట్ ఇళ్లలో మాత్రం పక్కా ఇలాంటి మిషన్లు అయితే పెట్టించుకుంటారు. డబ్బున్నోడు ఏ ఆటైనా ఆడతారని చెప్పి సామెత వీళ్ళకి బాగా వర్తిస్తుంది అనమాట. చూసారు కదా, మీకు ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.